వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా మనం ఈనాడు ఆంధ్ర తీసుకుందాం. ఇందులో ఎలాంటి పేపర్లు అంటే ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నయా నిశ్చింత వయా సాంకేతికత. ఒకప్పుడంటే విహారయాత్రలకు వెళ్ళినా, పని మీద బయటికెళ్ళినా తలుపులకు తాళం గట్టిగా బిగించి పక్కింటి వాళ్ళకి వివరంగా చెప్పి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇంత చేసి తిరిగి వచ్చేంత వరకు ఇంటి భద్రత గాల్లో దీపమే. కానీ ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. కొత్త తరం సాంకేతికతతో ఎక్కడ ఉన్నా ఇల్లంతా మీ కనుసనల్లోనే. ఇది గొప్ప విషయం అని అనుకోవాలి. ఎవరైనా సరే ఊరు వెళ్ళటానికి కాస్త పక్క వాళ్ళకి చెప్పి వెళ్ళేవారు. గట్టిగా ఎంత తాళాలు బిగించి వేసినా సరే ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒక ఇంటిలో ఏదో ఒక దొంగతనం జరుగుతూ ఉండేది. సో అలాంటి వారికి ఇక మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా వయా సాంకేతికతతో కొత్త మార్పునైతే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ఉంది. ఏటా వేసవిలో సగటున 20% వరకు చోరీలు పెరుగుతూ ఉంటాయి. ధార్ చెడ్డి గ్యాంగులకు తోడు స్థానిక దొంగలు పంజా విసురుతూ ఉంటారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము, లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానులు వేదన అంతులేనిది. అలాంటి పరిస్థితి రాకుండా వేల ఖర్చుతోనే ఇంటిని కాపాడుకోవచ్చని పోలీస్ శాఖ చెబుతుంది. కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా, ఆవరణలోకి అడుగుపెట్టినా అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా సెల్ ఫోన్కు పంపే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా భయపెట్టవచ్చని, ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చని పోలీసులు అయితే సూచిస్తున్నారు. రైట్, ఇది చాలా మంచి అంశం. చెప్పాలంటే చాలా మంది కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడికైనా ఒక 4-5 డేస్ అంటే ఒక 4-5 రోజులు ఊరు వెళ్ళాలన్నా సరే దొంగలు ఎక్కడ ఇంటిని లూటీ చేసి మొత్తం లోపల ఉన్నదంతా దోచుకెళ్తారని చెప్పేసి భయపడాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక సాంకేతిక సీసీటీవీకి సంబంధించి ఒక సాంకేతికమైన పరికరాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎవరైనా కొత్త వ్యక్తి ఆవరణలోకి మనం లేనప్పుడు ప్రవేశిస్తే కనుక దానికి సంబంధించి ఫోటోలు తీయడం, మన కెమెరాకి అంటే మన ఫోన్కి పంపించడం చాలా బాగుంది. ఈ టెక్నాలజీని మేబీ ఇక మీద ఫ్యూచర్లో ఇది అందరూ కూడా యూజ్ చేస్తారనుకుంటా. సో ఇది చాలా స్మార్ట్గా ఆలోచించిన అంశం. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే కనుక ప్రతి ఒక్కరు కొన్ని ఊర్లలో అయితే కనుక పైన పడుకుంటాం, బయట పడుకుంటాం, అంటే ఇంట్లో లేకపోవడం ఉంటూ ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వారందరికీ కూడా ఇక మీద చాలా యూస్ఫుల్ అనమాట. ఎక్కడ పడుకున్నా సరే, ఇన్ కేసు ఊరు వెళ్ళినా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంటే ఊర్లు వెళ్తూ ఉంటారు చాలామంది. ఈ నేపథ్యంలో కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు మన హౌస్కి సంబంధించి చూసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా ఏంటి అన్నది చూసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. కాబట్టి చాలా మంచి అంశం దానికి సంబంధించి పెట్టడం జరిగింది. దొంగతనాల్లో 90% ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి జరిగేవే. దొంగలు తాళం విరగొట్టి లోపలికి ప్రవేశిస్తారు. అందుకే కొత్తగా స్మార్ట్ డోర్ లాక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బిగిస్తే కొత్త వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవలేరు. ఓటీపీ, ఫింగర్ ప్రింట్, మొబైల్ యాప్ ద్వారా దీన్ని యజమాని నేరుగా ఆపరేట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో లేనప్పుడు బంధువులు ఇంటికి వచ్చిన యాప్ ద్వారా తెరవచ్చు. సో మంచి విషయం. సో ఓటీపీ ద్వారా అంటే మనం ఎక్కడైనా సరే షాపింగ్ చేస్తే ఓటీపీ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. ఓటీపీ వస్తేనే ఆ లాక్ ఓపెన్ అవుతుందంటే చాలా మంచి విషయం. మంచి లాక్ డోర్ సిస్టమ్ అయితే మంచిది వచ్చింది. ఇక మీద అందరూ కూడా దీని మీదే ఆలోచన చేసే అంశం. మరొక అంశం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నా ప్రతి అడుగు ఆలోచన మీకోసమే. యాక్చువల్గా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ బర్త్డే జరుపుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని సభల్లో కూడా మాట్లాడడం, అంటే కొంతమంది మాట్లాడడం జరిగింది. ఆయన యాక్చువల్గా బర్త్డే సందర్భంగా యూరోప్లో ఉండటం జరిగింది. దానికి సంబంధించి అక్కడ వ్యాఖ్యలు అయితే కొన్ని రాయడం జరిగింది. అందరి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తా, మీ ఆదరాభిమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కూడా సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. స్వర్ణాంధ్ర 2047 అందరి ఆకాంక్షల సమాహారమని, ప్రజల మద్దతు, సహకారం, సమిష్టి కృషితో ఆ కళను నిజం చేస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నా ప్రతి అడుగు ఆలోచన కార్యక్రమం ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసమే. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పాలన సాగిస్తా అంటూ స్పష్టం చేశారు. యాక్చువల్గా నేను చాలామంది విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడంతో పాటు 2047 విజన్కి సంబంధించి కూడా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. మీ అందరి కోసమే నేను ఆలోచన చేస్తున్నాను. భవిష్యత్ తరాలు చాలా సంతోషంగా ఉండేటట్టు, వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టే నేను ప్లాన్ చేస్తున్నాను. నేను నా జీవితం దానికి అంకితం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రచురితమైంది. మరొక అంశం చూద్దాం. ఇక్కడ డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు. అర్హత ధ్రువపత్రాలు అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు. పీడీ, పీఈటీలకు టెట్ లేదు. ద్విభాషాల్లో ప్రశ్నాపత్రాలు. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. తుది గడువు మే 15 వరకు.
యాక్చువల్గా నిన్న డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవాళ నుంచి కూడా అమల్లో అవుతుంది. ఇవాళ నుంచి కూడా ఎవరైతే కనుక అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మే 15 వరకు కూడా గడువు ఉండటం జరిగింది. దానికి సంబంధించి పీడీ పీఈటీలకు టెట్ లేదు, ద్విభాషలు ప్రశ్నపత్రాలు 2 భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉండటం జరుగుతుందని చెప్పేసి రాయడం జరిగింది. దానికి సంబంధించి కొంచెం వివరణ అయితే ఇక్కడ ఇచ్చారు, చూద్దాం ఒకసారి. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేస్తుంది. రాష్ట్ర జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టులు పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలకు తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల నమోదు చేయాలంటూ కూడా పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు. మొదటి దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్ని సరిచూసుకుని దరఖాస్తులు సమర్పించాలి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారి ఎవరైతే గనక ఆన్లైన్లో పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కూడా అంటే వాళ్ళు ఉండే ప్లేసెస్ని బట్టి కూడా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పీడీకి పీఈటీలకు అయితే టెట్ లేదు, 2 భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, తుది గడువు మే 15 వరకు కూడా ఇది ఉంది. అంటే గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే కనుక ఈసారి సర్టిఫికేట్స్ కూడా అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి అప్లోడ్ చేస్తేనే ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక పూర్తి సర్టిఫికేట్స్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ ఒక్కసారి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మనం సవరించుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే ఎవరైనా సరే అప్లై చేసేవాడు ఆచితూచి ప్రతి ఒక్కరు కూడా అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమో ఆ సర్టిఫికేట్స్ని ఒకసారి వెరిఫై చేసుకుని ఎంత ఎంబీఏలో తీసుకుంటుందో చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవ్రీథింగ్ ప్రతి మే 15 వరకు గడువు ఉంది, చాలా తక్కువ గడువు ఉంది. ఎవరైతే కనుక అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కాస్త తొందరపడాల్సిన అవసరం ఉంది. ఏమేమి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలో అవి కూడా రెడీ పెట్టుకోండి. ఒక్కసారి సబ్మిట్ కొట్టామంటే కనుక దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఉండదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. పిడుగుపాటుకు 5 మృత్యువాత. ఆల్రెడీ ఏపీ తెలంగాణలో వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో ఘటనలు జరగడం జరిగింది. బేస్తవారపేట, చెప్పగిరి, ఎమ్మిగనూరు, నేరవార్తలు, పెద్దమూడియం దీనికి సంబంధించి రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒకే రోజు 5 చనిపోగా మరొకరు గాయపడ్డారు. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని అయితే నింపాయి. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన సన్నీ, ఆకాష్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పొలాల్లోకి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం అయితే కురిసింది. దాంతో వారు స్నేహితులతో కలిసి సమీపంలోని వేప చెట్ల కిందకి వెళ్లారు. గొర్రెలు మేపుకుంటూ వచ్చిన తర్లపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి నాగన్ తిరుపతయ్య కూడా ఆ చెట్టు కిందకే చేరాడు. ఆ సమయంలో అక్కడ పిడుగు పడడంతో సన్నీ, ఆకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తిరుపతయ్య గాయపడ్డారు. సన్నీ, ఆకాష్లను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. కాకపోతే అప్పటికి వారు చనిపోయారు అన్నట్టు. యాక్చువల్గా వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. సో ఇలాంటి అనుకోని ఘటనలు అయితే జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరైనా సరే కాస్త ఈ 5 రోజులు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతాలకి పిడుగుపాటు అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు కూడా చనిపోయారంటే చాలా బాధాకరమైన విషయం. చాలా చిన్న వయసు పిల్లలు, వాళ్ళు యాక్చువల్గా 17-18 సంవత్సరాల పిల్లలు చనిపోవడం జరిగింది. ఆడుకోవడానికి వెళ్ళి వర్షం పడుతుందని ఒక చెట్టు కిందకి నిలబడ్డ నేపథ్యంలో ఆ చెట్టు మీద పిడుగుపడి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ వర్ష సూచన ఆల్రెడీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే ఈ వర్షాకాలానికి సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వేసవకాలైనా సరే మనకు అప్పుడప్పుడు కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. అకాల వర్షాలు, మనం అనుకోని వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. అక్కడికి అధికారులు చెప్తూనే ఉంటున్నారు.
ఈ వర్షాకాల నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. కన్నీటి చుక్కతో కంటికి ముప్పు కనిపెట్టేలా అరచేతిలో పట్టే పరికరంపై పాండిచ్చేరి యూనివర్సిటీ పరిశోధనలు. మధుమేహ రోగుల్లో రెటినాను కాపాడుకోవడంపై దృష్టి లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం. చాలా మందిలో రక్తంలో షుగర్ స్థాయిలో పెరిగే కొద్దీ అవి రెటినాలోని రక్తనాళాలు దెబ్బతీయటం, చూపు పోగొట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటాయి. దీన్ని అధిగమించేందుకు చాలా దేశాలైతే పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాండిచ్చేరి యూనివర్సిటీలోని బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ విభాగం ఏకంగా పరికరం తయారు చేసే పనిలో అయితే ఉంది. ప్రత్యేకించి మధుమేహ రోగుల్లో కంటి చూపు పోకుండా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది. చూపులో ఇబ్బంది మొదలయ్యాక దానిపై శ్రద్ధ తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయచ్చు. మధుమేహ రోగుల్లో అయితే షుగర్ స్థాయిలు పెరిగి రెటినాలో రక్తనాళాలు దెబ్బతింటాం. అంటే యాక్చువల్గా షుగర్ పేషెంట్కి ఉండే కొద్ది కూడా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వీళ్ళైతే పరిశోధనలు చేస్తున్నారు. ఒక పరికరాన్ని కూడా కనిపెట్టడం జరుగుతుంది. వ్యక్తుల్లో మధుమేహం రాగానే భయం మొదలవుతుంది. కొందరు ఎప్పుడు చూపోతుందని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి ధైర్యం ఇచ్చేందుకు పాండిచ్చేరి యూనివర్సిటీ వినూత్న పరిశోధన అయితే చేస్తుంది. కన్నీటి చుక్కను సేకరించి వారి చూపునకు కలిగే ఇబ్బందిని ముందుగానే చెప్పే చిన్న పరికరాన్ని తయారు చేసే పనిలో ఉంది. సో ఇది కూడా చాలా పరిణామమే. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి అంటే రెటీనా సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. అలాంటి వారికి వారి కంటి చుక్కతోనే ఎలాంటి పరిణామాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, వాటికి ఏంటి సొల్యూషన్, దాని మీద ఒక చిన్న పరికరం కనిపెట్టే పనిలో పాండిచ్చేరి యూనివర్సిటీ ఉంది. దీనికి సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ ప్రచురితమయ్యాయి. రైట్, ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఇందులో ఎలాంటి న్యూస్ ప్రచురితమైందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ. తెలంగాణ న్యూస్కి సంబంధించి చూసుకుంటే 18 ఏళ్లు దాటిన వారందరికీ సర్కార్ నిర్ణయం. రాచపుండు క్యాన్సర్ పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిలో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్ కేసులు అయితే పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఒక ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు సగటున 1000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన 4 ఏళ్లలో ఇక్కడ కొత్త కేసుల సంఖ్య 49,166గా ఉంది. చాలా మందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించగా బాగా ముదిరి చివరి దశకు చేరుకున్నాక నిర్ధారణ అవుతోంది. ఈ దశలో ఆసుపత్రి చికిత్స తీసుకున్న ఉపయోగం ఉండదు. మరోవైపు ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ క్యాన్సర్కి సంబంధించి పరీక్షలను అయితే పెడుతుంది. దీనికి సంబంధించి సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. మహిళల్లో ఎక్కువగా రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు, గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం, ఏటా 20% జనాభాకు పరీక్షలు, 5 ఏళ్లలో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోనే స్క్రీనింగ్. తాజా నిర్ణయంతో గ్రామాలకు సేవలు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమం. రైట్, ఇది చాలా మంచి కార్యక్రమం అనుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం క్యాన్సర్ అనే పదాన్ని, ఎలాంటి క్యాన్సర్ అయినా కావచ్చు, క్యాన్సర్ అనే పదాన్ని అయితే ఎక్కువగా వింటున్నాం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నోటి క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, ఇలా చాలా క్యాన్సర్స్ అయితే వస్తున్నాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎలాంటి క్యాన్సర్తో బాధపడుతున్నారు కూడా చెప్పలేని పొజిషన్లో ఉంటున్నారు ప్రతి ఒక్కరు. దానికి సంబంధించి ఇక మీద ఫస్ట్ నుంచి, ఎందుకంటే క్యాన్సర్ ముదిరి బయటపడే వరకు కూడా ఎవరికి తెలియట్లేదు అది క్యాన్సర్ అన్న లక్షణాలు ఉన్నట్టు కానీ, లోపల క్యాన్సర్ ఉన్నట్టు కానీ ఎవరు చేయట్లేదు. ఇన్ కేసు హెల్త్లో అంటే బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ పనుల్లో పడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అది ముదిరిపోయిన తర్వాత బయటపడుతుంది. బయటపడిన తర్వాత మనిషే మనకు దక్కలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో గ్రామాన కూడా ఇలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇక మీద ఇలాంటి టెస్టులు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి. ఎవరికి ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయో కూడా ఎవరు తెలియలేని పరిస్థితి. మనం తినే ఆహారం కావచ్చు, జీవించే జీవనం కావచ్చు, దేంట్లోనే సరే ఉండి మనం ప్రస్తుతానికి అయితే పొల్యూషన్లోనే ఎక్కువ ఉంటున్నాం కాబట్టి ఇలాంటి టెస్టులు చేయించుకుంటే ఇన్కేస్ ఎవరికైనా స్టార్టింగ్లోనే క్యాన్సర్ ఉందని తెలిస్తే దానికి క్యూర్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. లేదని చెప్తే మరీ మంచిది, హ్యాపీగా ఉండొచ్చు. సో దీనికి సంబంధించి అందరూ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇంకా అటు జపాన్లో మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ పర్యటన అయితే కొనసాగుతుంది. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన అయితే కొనసాగుతున్న అంశం మనకి తెలిసిందే. ఆల్రెడీ 2 సంస్థలు అయితే అంగీకరించాయి పెట్టుబడులు పెట్టడానికి. సో నిరుద్యోగులకు ఇదొక శుభవార్త. దానికి సంబంధించి ఇందులో రాయడం కూడా జరిగింది. నువ్వు ఎన్నికల కమిషనర్వి కాదు, ముస్లిం కమిషనర్వి. మాజీ సీఈసీ ఖురేషీపై బీజేపీ ఎంపీ
దూబే విమర్శలు, ముస్లింల భూములు లాక్కునేందుకే వక్ఫ్ చట్ట సవరణ అంటూ ఖురేషి వ్యాఖ్యలు. ఈ మధ్యకాలంలో మనం ఇది కూడా చాలా ఎక్కువగా వింటున్నాం వ్యాఖ్యం. వక్ఫ్ చట్టం సంబంధించి, వక్ఫ్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టుపై నిషికాంత్ దూబే వ్యాఖ్యలు వ్యక్తిగతం, వాటితో బీజేపీకి సంబంధం లేదు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం విచారణ, కోర్టుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ముస్లిం భూములను లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ సిసి ఎస్వై ఖురేషి ఆరోపించారు. ఈ కుటీల ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకుంటుందన్న నమ్మకం తనకు ఉందంటూ అది ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై నిషికాంత్ దూబే తీవ్రస్థాయిలో అయితే విరుచుకుపడడం జరిగింది. ఖురేషి సిఈసిగా ఉన్న సమయంలో జార్ఖండ్లోని సంతాల్ పరగణాలో బంగ్లాదేశీ చోరీ బాటదారులకైతే ఓటర్ కార్డులు ఇచ్చారని, ఆయన ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్ అని దూబే విమర్శలైతే చేశారు. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 712వ సంవత్సరంలో భారత్లోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూమి అంతా హిందువులు, గిరిజనులు, జైన్లు, బౌద్ధులు మీదని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి అయితే కథ ఘర్షణ అయితే జరుగుతుంది. అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే భూములు తీసేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే అని చెప్పేసి ప్రతిపక్షాల విపక్షాల నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. అటు బీజేపీ మీద అయితే చెప్పడం జరుగుతుంది, వీళ్ళు ముస్లింల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళకి అర్హత లేదని వాళ్ళు కూడా. దీనికి సంబంధించి కొంత లోపాయకారంగా యుద్ధం జరుగుతుందని అనుకోవాలి. చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ మరొక అంశం ఉంది, చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటం. కోర్టు మెట్లెక్కిన భారత్ చైనా విద్యార్థులు తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు, నిర్బంధాలు, బహిష్కరణను తక్షణం నిలిపివేయాలని వినతి. ట్రంప్ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికన్లు. అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు. అమెరికాకు తగ్గిన విమాన ఛార్జీలు. ఢిల్లీ అమెరికా టికెట్ ధరలు 10-15% పడిపోయిన వైనం. ముంబై నుంచి బయలుదేరే విమానాల్లోనూ తగ్గుదల. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఫ్లగ్ కార్డులతో నిరసన. యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నియమితులైన దగ్గర నుంచి కూడా రోజుకొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే మిగిలిన దేశాల నుంచి చదువుకునే నిమిత్తానికి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చిన్న చిన్న పొరపాట్లకు కూడా వీసాలు రద్దు చేసే పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ రాసుకొచ్చారు. సో దానికి సంబంధించి వాళ్ళు న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. వీసాలు రాంగ్ వేలో కారు వెళ్ళినా చిన్నగా లైసెన్సులు రద్దు చేయడం అని, వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబులు చేస్తున్నా సరే పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళకి వీసా రద్దు చేయడం అని, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్రిటికల్గా తయారు చేయడం జరిగింది. రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు ట్రంప్. ఈ నిమిత్తం విద్యార్థులకు సంబంధించి అయితే ఒక క్లిష్టమైన నిర్ణయమైన అనుకోవాలి, చాలా కష్టతరంగా ఉంది. ఇది వీసాలకు ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళినా సరే మన ఏ కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చదువుకునే పరిస్థితి అక్కడ. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక అలాంటివి లేకుండా చేయడం వల్ల కొంతమంది వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా కాస్త మంది ఇబ్బంది పడుతున్న వైన కొంతమంది వెనక కూడా వచ్చేసారు. సో ఆ వీసాలన్నీ రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి సంబంధించి అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. మనం ఇందాక చెప్పుకున్నట్టే 16,347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి ఆల్రెడీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. వేర్వేరుగా 2 నోటిఫికేషన్లు. మే 15 వరకు కూడా దరఖాస్తులకు గడువు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా పరీక్షలు అయితే జరగనున్నాయి. పూర్తిగా ఆన్లైన్లోనే. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80% అని, 80% స్థానికులకు, స్థానికేతరులకు 20%. సో దానికి సంబంధించి లక్షలాది మంది ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం 2 వేర్వేరు నోటిఫికేషన్లు అయితే ప్రకటించింది ప్రభుత్వ. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ విభాగంలో అంటే వివిధ కేటగిరీలు ఏ స్కూల్స్కి సంబంధించి 16,347 పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక మీద చాలా స్కూల్స్లో అయితే టీచర్స్ లేరు, ఉపాధ్యాయులు లేరు అని అంటున్నారు. ఈ భర్తీ చేయడం వల్ల ఈ అకాడమిక్ తర్వాత నుంచి కూడా అందరికీ ఉపాధ్యాయులు ఉండే అవకాశం. చాలా స్కూల్స్లో స్టూడెంట్స్ ఉన్నా సరే చెప్పే టీచర్స్ అయితే లేరని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ పోస్టులను భర్తీ చేయడం వల్ల చాలా బెనిఫిట్. ఫ్యూచర్లో విద్యార్థులకు ఎలాంటి టెన్షన్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ ఈ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హాలిడేస్ తర్వాత వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చే అంశం అనుకోవచ్చు దీన్ని. రైట్, మరొక అంశం చూద్దాం. మనం ఏబిఎన్ ఆంధ్ర చూద్దాం. ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయో. ఆంధ్రజ్యోతికి సంబంధించి మెగా డిఎస్సి సేమ్ ఇదే నోటిఫికేషన్ మనం ఆల్రెడీ చూసాము. మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులు సేమ్ ఇది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు.
7,487 స్కూల్ అసిస్టెంటు, 6,599 ఎస్టీజీ పోస్టులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి రాయడం జరిగింది. కర్నూలులో అయితే ఎక్కువ ఉన్నాయి. మొత్తంగా 16,347 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ రాయడం జరిగింది. తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితమవుతా 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా ఉండాలి. రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా నిలపాలి. నాటి జన్మభూమితో సమాజంలో ఎంతో మార్పు. నేటి P4తో స్వర్ణ కుటుంబాలు మార్చే యత్నం. స్వర్ణాంధ్ర 2047 విజన్ అందరి ఆకాంక్షల సమాహారం. ప్రజల భవిష్యత్తు కళల సాకారానికి నిరంతరం కష్టపడతా అని మాటిస్తున్న జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అందరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు. నేను ఆల్రెడీ మనకు తెలిసిన అంశమే ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన యాక్చువల్గా యూరోప్లో ఉన్నా సరే ఎవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూనే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నది కూడా వివరించడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047లో ఒకసారి మన స్వర్ణాంధ్రాన్ని చూస్తామని చెప్పడం జరిగింది. ప్రజల భవిష్యత్తు కళ సాకారానికి నిరంతరం నేను కష్టపడి ఉంటాను. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన జన్మభూమి దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లేదు కదా, ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈసారి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఏపీ సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా ప్రతి టీడీపీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేసి సంబరాలు అయితే జరుపుకోవడం జరిగింది. ఆ అంశాలకి మాత్రం ఇక్కడ ప్రచురితం చేశారు ప్రతి ఒక్క చోట. ఇక్కడ అదేవిధంగా కొత్తగా నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే చాలామంది అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొన్ని ప్లేసుల్లో అయితే పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఆయన ఫోటోకి సంబంధించి. ఆ అంశాలు ఇక్కడ ఉన్నాయి. లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కడికక్కడ సంబరాలు అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ 3 ప్రధాన మార్పులని చెప్పడం జరిగింది. డిఎస్సికి సంబంధించి ముందే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం, ప్రాధాన్యాలు ఇవ్వడం, ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే 3 ప్రధాన మార్పులు కూడా ఈసారి డిఎస్సిలో చేర్చడం జరిగింది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక ముందే అప్లోడ్ చేయడం అని 3 ప్లేసెస్ కంటే 3 కేటగిరీలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే అప్లై చేసేవాళ్ళు 3 తీసుకోవచ్చు. ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే 3 ప్రధాన మార్పులు ఈ డిఎస్సిలో చేర్చారు. గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దానివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుతం డిఎస్సిలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్షకి ఇది చాలా, ఎందుకంటే గతంలో ఎగ్జామ్ అయిన తర్వాత సర్టిఫికేట్స్లో ఒకసారి వెరిఫై చేయడానికి పిలిచేవారు. ఇప్పుడు అలా లేకుండా స్టార్టింగ్లోనే ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ కాస్త ఫాస్ట్గా అవుతుంది. ఎగ్జామ్ అవడం, మనకి జూన్లో ఎగ్జామ్ అవడం, రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వస్తుంది. అంటే తొందరగా జరిగే అవకాశం ఉంది ఈ సర్టిఫికేట్స్ అప్పుడే అప్లోడ్ చేయడం వల్ల. కానీ చాలామంది జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏంటంటే అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాంటి సర్టిఫికేట్లు అడుగుతున్నారు, ఏమేమి సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తున్నాం అన్నది 1కి 2 సార్లు ఆలోచించి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, దీనికోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ సంబంధించి వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎలాంటి కంగారు పడకుండా కాస్త జాగ్రత్తగా అప్లోడ్ చేసుకుంటే కనుక మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. సేమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటం మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అంశమే. కోర్టు ఎక్కిన భారత చైనా విద్యార్థులు తమ స్టూడెంట్స్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు, నిర్బంధాలు, బహిష్కరణలు తక్షణం నిలిపివేయాలని వినతి. ట్రంప్ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు. చైనాకి సంబంధించి చైనాకి అమెరికా కూడా కోల్డ్ వార్ జరుగుతుంది సుంకాల సంబంధించి, అది మనకు తెలిసిన అంశమే. ప్రజెంట్ ఇప్పుడు భారత్లో కూడా భారత స్టూడెంట్స్ కూడా అక్కడ ఉండటం, వాళ్ళకు కూడా వీసాలు రద్దు చేశారు కాబట్టి వీళ్ళు కలిపి కోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వీసాలు రద్దు చేస్తున్నారు, చిన్న పొరపాట్లకు కూడా వీసాలు రద్దు చేస్తున్నారు. సో దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా స్టూడెంట్స్ అటు చైనాకి సంబంధించిన వాళ్ళు, మన భారత్కి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ రాబోతుందో ముందు. ఎందుకంటే ఇంత కష్టపడి అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్కి వీసా రద్దు అవడం అయితే చాలా కష్టం. వాళ్ళ భవిష్యత్తుకి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిన పరిస్థితి అవుతుంది కాబట్టి వాళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ అమెరికా టికెట్ ధరలు కూడా 10 నుంచి 15% అయితే పడిపోయాయి. ముంబై నుంచి విమానాల్లోనూ కూడా తగ్గుదల కనిపిస్తుంది. అటు విమానానికి ఛార్జెస్ కూడా చాలా తక్కువ పడినాయి, 10 నుంచి 15% పడిపోయాయని చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. విమాన వైభోగం. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులు. నిరంతరాయంగా శ్రమిస్తున్న 5,050 మంది సిబ్బంది, ఇంజనీర్లు. 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే. నింగి నుంచి వీక్షిస్తే మీనాకృతి, పక్క నుంచి చూస్తే విమాన రూపం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం.
సర్కారు మార్పుతో పనుల్లో పురోగతి, ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు, పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్. ఇప్పటి వరకు 71% పనులు పూర్తి, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎంఆర్. నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేస్తాం. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. 5,050 మంది కార్మికులు, సిబ్బంది అయితే షిఫ్ట్ల వారీగా నిరంతరం కూడా పనిచేస్తున్నారు. వందలాది భారీ వాహనాలు, యంత్రాలతో పనులైతే వడివడిగా అయితే సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ముందుగానే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కృషి నిశ్చయంతో ఉన్నారు అంటూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆల్రెడీ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ వరకు అనుకుంటున్నారు, కానీ ఈ లోపుగానే అయిపోతే బెటర్ అని చెప్పేసి ఒక చూస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. రైట్, ఇక మనం సాక్షిలో చూద్దాం. చివరిగా ఇక్కడ మిగిలింది పంచుకు తినేందుకు 3,000 కోట్లు భూమి పందెం, ఊరు పేరు లేని ఉర్సా. హైదరాబాద్లో కనీసం కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ ఉర్సా కస్లర్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాతో 2 నెలల క్రితం ఏర్పాటు. అక్కడ ఉద్యోగులు లేరు అంటూ కూడా ఇక్కడ జరుగుతున్న 3,000 కోట్ల విలువైన భూమి దారదత్తం అయిందంటూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. మరొక అంశం ఏంటంటే పీడీఎస్ కందిపప్పు కనుమరుగు, రేషన్ దుకాణాలకు సరఫరా నిలిపివేస్తున్న ప్రభుత్వం. 2014-19 మధ్య ఇదే తీరుతో వ్యవహరించిన చంద్రబాబు సర్కార్ అంటూ రాసుకురావడం జరిగింది. ఈ పీడీఎఫ్కి సంబంధించి కందిపప్పును ఇవ్వడం లేదు, ఇక మీద రేషన్లోని ఎందుకు, ఏం జరిగింది, ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సాక్షిలో ఇది ప్రచురితమైంది. రైట్, చూసాం కదా ప్రతి పేపర్లో కూడా ఎలాంటి అంశం హైలైట్గా నిలిచాయన్నది. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.